అతని పేరు నోవా. మీకు అందరికీ తెలుసునండి, మీరు భక్త సింగ్ గారి సహవాసం అంటే మీకు ఆల్మోస్ట్ అన్ని వాక్యాలు తెలుసు, అయినా కూడా మళ్ళీ ఒకసారి వినండి. ఏ నోవా, ఈ భూమి అంతా పాడైపోయింది, నువ్వు ఒక పడవ కట్టు, అది ఇన్ని మూరలు పొడవు ఉండాలి, ఇన్ని మూరలు వెడల్పు ఉండాలి, అన్ని జంతువులను కూడా ఒకటి ఎక్కించు, మీ ఫ్యామిలీ మొత్తం దాంట్లోకి వెళ్ళిపో. ఎన్ని రోజులైతే నువ్వు పడవ కడతావో అన్ని రోజులు కేకలు పెట్టి అందరికీ చెప్పు, అయ్యా ఈ భూమిని పాడు చేయబోతున్నాడు, 40 రాత్రులు 40 పగులు వర్షం కురవబోతుంది, ఈ భూమి అంతా పాపం పీటరైపోతుంది, మీరంతా పడవలోకి రండి అని చెప్పమని చెప్తా ఉంటే ఊరంతా హేళన చేస్తూ ఉన్నారు. హేళన అంటే ఇప్పుడు మా వాళ్ళు ఎవరు దేవుడు నమ్ముకోలేదు, నేను నమ్ముకున్నాను, అందరూ హేళనగానే చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, లోకంలో ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. మొత్తానికి ఓడంతా రెడీ అయిపోయింది, ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకున్నారు, ఎవడు ఎక్కలేదు. దేవుడు వచ్చాడు, అందరిని ఎక్కించేసి తలుపేసాడు. మొత్తానికి 40 రోజులు వర్షం కురిసింది. ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ కొండ మీద ఆపేశారు, ఆ పర్వతం మీద. సరే, ఫస్ట్ కాకిని పంపించాడు, పౌరుని పంపించాడు, అదంతా పెద్ద హిస్టరీ. తర్వాత నిండిపోయింది. అప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చారు. ఆ కుటుంబం ద్వారా మళ్ళీ అనేక ప్రాంతాలన్నీ విస్తరించబడ్డాయి. భూమి అంతా మళ్ళీ పెరిగిపోయింది. ఆ తర్వాత మానవుడు ఆలోచించాడు, నేనంటూ గొప్పగా ఉండాలి, మానవుడు అంటే గొప్పగా ఉండాలని దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మర్చిపోయి నేనేదో చేయాలి అని ఒక బాబేలు గోపురం కట్టాలి, ఇది ఆకాశానికంటే ఇంకా ఎత్తుగా ఉండాలని ప్లాన్ చేశారు. అందరూ వెళ్ళిపోయి కడతా ఉన్నారు. దేవుడికి ఏంటంటే ఒకటి నచ్చదు, ఆయనకంటే ఎక్కువ దేన్ని మనం ప్రేమించకూడదు. ఆయనకంటే ఎక్కువ మనం దేన్ని ప్రేమించినా దాన్ని మన దగ్గర నుంచి పూర్తిగా తీసేస్తాడు. ఇది నా జీవితంలో చాలా నేను అనుభవించా. ఆకాశం అంత ఎత్తు కట్టాలి అని కడతా ఉన్నారు. దేవుడికి కోపం వచ్చింది, దాన్ని కూలి చేశాడు. ఈ కట్టే వాళ్ళంతా ఎటోళ్ళట్టు పరిగెత్తారు. ఈ దేశానికి పోయాడు, ఆ దేశానికి పోయాడు, ఇటు పోయాడు. చల్లా చెదురైపోయింది భూమి అంతా. అందుకనే మన భూమి మీద ఇన్ని భాషలు వచ్చాయి. ఇంగ్లీష్ మాట్లాడాడు ఇంగ్లీషు, హిందీ మాట్లాడాడు హిందీ, తమిళ అంటే తమిళు, ఇంకా వేరే దేశాల్లో రకరకాల భాషలు, వేల భాషలు. అన్ని ప్రాంతాలకు పారిపోయారు బాబేలు గోపురం పడిపోయినప్పుడు. సో మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ పాపం అంతా పేటరైపోతుంది. వావి వరస లేకుండా తప్పు చేస్తున్నారు, మద్యపానం తీసుకుంటున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. దేవుడు ఆలోచించాడు, ఇంక లేదు, అసలు మానవుడు వద్దు, దేవదూతల మీద నాకు అసహ్యం వేసే నేను మానవుని తయారు చేసుకున్నాను, మానవుడు కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నాడు.